రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లి దగ్గర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 10,50,000 విలువైన 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హైదరాబాద్ చార్మినార్కు చెందిన అయాన్ అలీ ఖాన్, మొయినుద్దీన్గా గుర్తించారు పోలీసులు. భద్రాచలంలో ఒరిస్సాకు చెందిన అయాన్ దీపక్ పాటిల్ దగ్గర కేజీకి 5,000 చొప్పున 30 కేజీల గంజాయిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. భద్రాచలం నుంచి ఆటో ట్రాలీలో హైదరాబాద్కు తరలిస్తున్నట్టు చెప్పారు. స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చిన గంజాయిని కేజీకి 35,000 చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లి దగ్గర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 10,50,000 విలువైన 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హైదరాబాద్ చార్మినార్కు చెందిన అయాన్ అలీ ఖాన్, మొయినుద్దీన్గా గుర్తించారు పోలీసులు. భద్రాచలంలో ఒరిస్సాకు చెందిన అయాన్ దీపక్ పాటిల్ దగ్గర కేజీకి 5,000 చొప్పున 30 కేజీల గంజాయిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. భద్రాచలం నుంచి ఆటో ట్రాలీలో హైదరాబాద్కు తరలిస్తున్నట్టు చెప్పారు. స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చిన గంజాయిని కేజీకి 35,000 చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు.